నమస్తే, వెల్కమ్ టు జేహో సక్సెస్ మంత్ర. ఇవాల్టి మన జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి బీకే రెడ్డి గారు ప్రముఖ ఇంగ్లీష్ ఫ్లూయెన్స్ కోచ్ మనతో పాటు ఉన్నారు. ఇక వారిని అడిగి ఈరోజు ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నారో తెలుసుకుందాం. నమస్తే బీకే రెడ్డి గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? సూపర్. సో ఈరోజు మా వ్యూవర్స్కి ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నారు? ఇంగ్లీష్ స్కూల్ స్థాయిలో, పాఠశాల స్థాయిలో మీడియంకి సంబంధం లేకుండా, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియానికి సంబంధం లేకుండా కూడా స్కూలు విద్య కంప్లీట్ చేసినప్పటికీ కూడా, స్కూలు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు. ఈ తప్పిదానికి లేకుంటే ఇలా జరగడానికి కారణం మేనేజ్మెంట్ పాత్ర ఏంటి, మేనేజ్మెంట్ ఏం చేయాలా, ఉపాధ్యాయులు క్లాస్ రూమ్లో ఏం చేయాలా, పిల్లలు కూడా రోజువారీగా ఎలాంటి అభ్యాసం చేయాలా అనే విషయాలు మనం తెలుసుకోవచ్చు. సో బీకే రెడ్డి గారు, మీరు అన్నట్లు స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడు బేసిక్ స్కిల్స్ సరిగ్గా నేర్పకపోవడం వల్ల పిల్లలు నేర్చుకోలేకపోతున్నారు. సో ఆ బేసిక్ స్థాయిలో ఎటువంటి మార్పులు రావాలంటారు? ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే, పిల్లలు కానీ పెద్దలు కానీ, రెండు విషయాలు చాలా ముఖ్యం. మెటీరియల్ అంటారు, అంటే మనం చదివే నేర్చుకోవడానికి ఉపయోగిస్తున్న మెటీరియల్, పుస్తకాలు అనుకోండి ఒక రకంగా. ఇది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనుగుణంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మెథడ్, నేర్చుకోవడంలో మనం అప్లై చేస్తున్న మెథడ్. 12 years తర్వాత కూడా పిల్లలు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడలేకపోతున్నారంటే ఈ రెండిట్లో ఏదైనా తప్పై ఉండాలా. వాడుతున్న మెటీరియల్ అయినా తప్పు ఉండాలా, లేదంటే నేర్చుకోవడంలో అవలంబిస్తున్న మెథడ్స్ అయినా తప్పు ఉండాలా. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే మన విద్యా విధానంలో రెండు తప్పుగానే ఉన్నాయి. మెటీరియల్ తప్పుగా ఉంది, మెథడ్ కూడా తప్పుగా ఉంది. అంటే బోత్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మెథడ్, నేను అనేది మెథడ్ అంటే ఉపాధ్యాయులు బోధిస్తున్న విధానం తప్పుగానే ఉంది. పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చేయవలసిన అభ్యాసం కూడా సరిగ్గా లేదు. అందుకోసం పిల్లలు ఏమాత్రం ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ పిల్లలు లేవు. నేర్చుకోవడం, బుక్స్, ఈ రెండు తప్పున్నప్పుడు సో వీటిని ఎక్కడ గ్యాదర్ చేయగలం? అయితే ఇప్పుడు గత ఒక 4-5 years అని చెప్పుకోవచ్చు, కొద్దిగా బుక్స్లో మార్పు వచ్చింది. గతంలో డిఫరెంట్గా ఉండేది బుక్స్. గతంలో ఇంగ్లీష్ని ఒక లిటరేచర్ లాగా, ప్రోజు, పోయిటరీ అని ఇవన్నీ ఉండేది. కానీ ఇప్పుడు పుస్తకాల్లో ఇంటరాక్టివ్ లాంగ్వేజ్ వచ్చింది. రియల్ లైఫ్లో వాడే ఎక్స్ప్రెషన్స్తో కూడిన బుక్స్ వచ్చాయి. సో ఇది కొంతవరకు మంచి మార్పే, కానీ అది ఒకటే సరిపోదు. వాటిని ఉపయోగించుకునే విధానం, వాటిని బోధించే విధానం, స్కూల్ ఆవరణలో మేనేజ్మెంట్ కానీ టీచర్స్ కానీ ఈ పరంగా చేస్తున్న చర్యలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే ఇంగ్లీష్, మన విద్యా విధానంలో ఇంగ్లీష్ని ముఖ్యంగా బోధన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, ఇంగ్లీష్ బోధన ఎలా జరుగుతుందంటే ఇంగ్లీష్ని ఒక శాస్త్రంగా బోధిస్తున్నారు. సైన్స్, మ్యాథ్స్, సోషల్ లాగా బోధిస్తున్నారు. కానీ వాస్తవంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీషు నేర్చుకునే లక్ష్యం ఏంటంటే ఒక స్కిల్ అక్వైర్ చేయటం, మాట్లాడే ఎబిలిటీ సంపాదించడం. ఇది సైన్స్, సోషల్ లాగా చెబితే రాదు. సైన్స్, సోషల్ లాగా ఇంగ్లీష్ కూడా చదివితే ఇంగ్లీష్ కేవలం తెలుస్తుంది, తెలవటం నేర్చుకోవడం కాదు. మాట్లాడగలిగితేనే నేర్చుకున్నట్టు. కానీ ఇంగ్లీష్ బోధన విధానం మన పాఠశాలలో కానీ మిగతా సంస్థల్లో కానీ ఆ రకంగా లేదు. కనుక మెటీరియల్ కొంతవరకు మారినప్పటికీ కూడా ముఖ్యంగా బోధనా విధానం మారాలి, మరియు విద్యార్థులు చేయవలసిన అభ్యాసన విధానం కూడా మారాలి. సో మీరు అన్నట్లుగా ఫస్ట్ బేసిక్ స్కూల్ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి స్కూల్ యాజమాన్యాలు ఈ ఇంగ్లీష్ నేర్పించేటప్పుడు ఎటువంటి రూల్స్ని ఫాలో అవ్వాలి? మీ రూల్స్ ఏంటి? ఎస్, ఇప్పుడు మీ మదర్ టంగ్ ఏంటి? తెలుగు. మీరు తెలుగు భాషని స్కూలుకు వెళ్ళి చదవడం, రాయడం ద్వారా నేర్చుకున్నారా, మాట్లాడడం, లేదంటే ఇంటి దగ్గర నేర్చుకున్నారా? అంటే ఇంటి దగ్గరే తెలుగు బాగా మాట్లాడడం నేర్చుకున్నారు. తర్వాత మాటలు బాగా వచ్చిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ పేరెంట్స్ స్కూల్లో వేశారు. అప్పుడు మీరు రాయటం, చదవడం అలా కంటిన్యూ చేశారు, అంతే కదా. అంటే మొదటగా
ఇంటి పరిసరాల్లో ఇంటి పరిసరాల్లో ఇంగ్లీష్ వింటూ మాట్లాడుతూ నేర్చుకున్నారు ఎస్ కదా. మరి ఇదే విధానంలో స్కూల్లో కూడా ఇంగ్లీష్ రావాలి అంటే స్కూలు పరిసరాల్లో, స్కూల్ ఆవరణలో, క్లాస్ రూమ్లో, స్కూల్ యొక్క కారిడార్స్లో ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణం ఉంటే మీరు తెలుగు నేర్చుకున్నట్టుగానే ఇంగ్లీష్ భాషను వింటూ మాట్లాడుతూ నేర్చుకోవచ్చు. కానీ మన లాంటి దేశాల్లో, ముఖ్యంగా మన రాష్ట్రం తీసుకున్నా కూడా మన విద్యా సంస్థల్లో, మన స్కూల్లో పరిసరాల్లో, స్కూల్ ఆవరణలో, క్లాస్ రూమ్లో, స్కూల్ యొక్క కారిడార్స్లో ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణం లేదు. కేవలం ఇంగ్లీషు పుస్తక భాషగా, అభ్యసన భాషగా, ఇది అకాడమిక్ భాషగా చదువుతూ రాస్తున్నారే కానీ ముఖ్యమైన ఏదైతే విని మాట్లాడే వాతావరణం ఎక్కడా లేదు. అది క్రియేట్ చేయగలిగితే మేనేజ్మెంట్స్ కానీ, టీచర్స్ కానీ అది క్రియేట్ చేయగలిగితే తెలుగు ఇంటి దగ్గర నేర్చుకున్నట్టుగానే స్కూల్లో ఇంగ్లీష్ కూడా న్యాచురల్గా నేర్చుకోవచ్చు. దట్స్ మిస్సింగ్. కానీ కొన్ని మంచి పాఠశాలల్లో ఎక్కడైతే ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ ఉంటుందో బాగా, వాళ్ళకి సమస్య లేదు. వాళ్ళు తెలుగు నేర్చుకున్నట్టుగానే, లేదంటే మిగతా భారతీయ భాషలు నేర్చుకున్నట్టుగానే అక్కడ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నారు న్యాచురల్గా. అలాంటి వాతావరణం మిగతా స్కూల్లో కూడా క్రియేట్ చేయగలిగితే ఇంగ్లీష్ సమస్య కాదు. మీరన్నట్లు స్కూల్లో ఇంగ్లీష్ని కంపల్సరీ చేసిన స్కూల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఓవరాల్గా మన 2 స్టేట్స్లో చూసుకుంటే. బట్ ఎక్కడ లోపం వస్తుందంటే పిల్లలు మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అంటే అదేదో రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. సో పిల్లల్లో ఈ కమ్యూనికేషన్, టీచర్స్కి పిల్లలకి మధ్య కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలి? అయితే మీరు అన్నది ఇంతకుముందు స్కూల్స్లో ఇంగ్లీష్ మాట్లాడడం కంపల్సరీ చేశారనేది. ఇంగ్లీష్ను మాట్లాడడం కంపల్సరీ చేసినంత మాత్రాన ఇంగ్లీష్ భాష రాదు. ఎందుకంటే వాళ్ళకు మెథడ్ ఇవ్వాలా. మెథడ్ ఈజ్ రాంగ్. అది టీచర్స్ కూడా తెలియదు. మనలాంటి దేశాల్లో ఇంగ్లీష్ ఫారిన్ భాషగా నేర్చుకుంటున్న మనలాంటి దేశాల్లో ఇంగ్లీషును ఏ రకంగా నేర్చుకోవాలా అనే ఒక సరైన భావన మిస్ అయ్యింది. అందుకే మన దేశంలో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడో 200 ఏళ్ల కింద. అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ పట్ల ఎందుకు ఇంతటి గందరగోళం ఏర్పడిందంటే సరైన మెథడ్ లేకపోవడం మూలంగా, ఫలితాలు రాకపోవడం మూలంగా ఇంగ్లీష్ పట్ల అన్ని తప్పుడు భావనలు ఏర్పడ్డాయి. కనుక ఇంగ్లీష్ కంపల్సరీ చేసినప్పటికీ కూడా సరైన మెథడ్ ఇవ్వకుంటే, సరైన నేర్చుకునే విధానం పిల్లలకు కానీ టీచర్స్ కానీ తెలియకుంటే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా రిజల్ట్స్ రావు. సో ఆ మెథడ్ ఈజ్ ఇంపార్టెంట్. సో మీ మెథడ్స్ ఏ విధంగా ఉంటాయి ఇక్కడ? అయితే ఇంగ్లీష్ని ఒక పుస్తక భాషగా కాకుండా ఇంగ్లీష్ని మామూలుగా ఒక ప్రాక్టికల్ విషయంగా నేర్చుకోవాలి, ప్రాక్టికల్ యాక్టివిటీ లాగా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ని ఒక సైక్లింగ్ లాగా, స్విమ్మింగ్ లాగా, కార్ డ్రైవింగ్ లాగా, టైపింగ్ లాగా, లేకుంటే ఫ్లూట్ కానీ గిటార్ కానీ వాయించడం నేర్చుకునేలాగా ఇంగ్లీష్ని కూడా నేర్చుకోవాలి. ఇది కేవలం మెదడుకు సంబంధించిన స్కిల్ కాదు. ఇది మెదడుకు మరియు శరీరానికి సంబంధించిన స్కిల్, నైపుణ్యం. అంటే శరీరం అంటే స్పీచ్ ఆర్గాన్స్, టంగ్, మౌత్, జాస్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయితేనే ఇంగ్లీష్ నేర్చుకోవడం వీలవుతుంది. కానీ ఈ అండర్స్టాండింగ్ మన విద్యా విధానంలో లేదు. కేవలం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఇంగ్లీష్ని కేవలం మెదడు ద్వారా, మైండ్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ లోడ్ చేస్తే గ్రామర్ని, వొకాబులరీని, మిగతా విషయాల్ని ఇక్కడ లోడ్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా మాట్లాడడం వస్తుందని అనుకుంటున్నారు. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. ఇది మిగతా ఫిజికల్ స్కిల్స్ లాగానే, ప్రాక్టికల్ స్కిల్స్ లాగానే చేస్తూ నేర్చుకోవాలా. సో ఆ అండర్స్టాండింగ్ మిస్ అయింది కనుక అందరూ సఫర్ అవుతున్నారు. ఒక ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి ప్రాక్టికల్స్ ఉంటాయి, బట్ ఇంగ్లీష్కి ప్రాక్టికల్స్ ఏ విధంగా ఉంటాయి? ఇంగ్లీష్ ప్రాక్టికల్ నేర్చుకునే విధానం డిఫరెంటు. సైన్స్ మీరు అన్నట్టుగా సైన్స్ని మన విద్యా విధానంలో ల్యాబ్లో చూపించే విధానం ఏంటంటే పిల్లలకున్న థియరిటికల్ అండర్స్టాండింగ్ని రీఇన్ఫోర్స్ చేయడానికి, వాటికి ఒక హేతుబద్ధత ఇవ్వడానికి ల్యాబ్స్లో జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవసరమైన ల్యాబ్ అది కాదు. ఇంగ్లీష్కి అవసరమైన ల్యాబ్ ఏంటంటే హ్యూమన్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేస్తూ వాస్తవంగా మాట్లాడడం. మాట్లాడితేనే మాట్లాడడం వస్తుంది. మాట్లాడడానికి అవసరమైన పరిస్థితులు, మాట్లాడడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని, మెథడ్ని ఇవ్వగలగాల. మాట్లాడే వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అది మేనేజ్మెంట్, టీచర్స్ చేయాలి. ఎందుకంటే
భాషల్ని ఎక్కడైనా ప్రపంచంలో 7,000 పైచిలకు భాషలు ఉన్నాయి. ఓకే. ప్రపంచంలో ఎవరైనా భాషలని వినడం ద్వారా మాట్లాడడం ద్వారా నేర్చుకుంటారు న్యాచురల్గా. ఎక్కడ కానీ ఈ క్రమంలో ఎక్కడ కానీ గ్రామర్ కానీ వొకాబులరీ కానీ మిగతా రూల్స్ కానీ ఎక్కడ అడ్డంకి కావు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కొన్ని మెథడ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు పిల్లలు ఏది మనం సాధారణంగా మన విద్యా విధానంలో ఉండే పద్ధతుల యొక్క ప్రభావంతో ఇంగ్లీష్ని పుస్తకాల ద్వారా లేకుంటే గ్రామర్ ద్వారా ఈ రకంగా నేర్చుకోవాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, అది జరగదు. మరి ఎలా నేర్చుకోవచ్చు అంటే ఈ పాత భావాలని తీసేయాలి. ఇంగ్లీష్ పట్ల కొత్త అండర్స్టాండింగ్, రైట్ అండర్స్టాండింగ్ ఏర్పరచుకోవాలా. ప్లస్ రైట్ మెథడ్లో దే షుడ్ ప్రాక్టీస్. సి ఇట్స్ సింపుల్, ఇఫ్ యూ డూ రైట్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఏదైనా రైట్ రిజల్ట్స్ రావాలంటే రైట్ థింగ్స్ చేయాలా. దట్స్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్. మరి ఏం చేయాలంటే నేను మామూలుగా 3 నియమాలంటూ చెప్పాను, 3 రూల్స్ చెప్పాను. మొదటగా ఏంటంటే గతంలో ఉన్న తప్పుడు భావన ఏంటంటే గ్రామర్ ద్వారానే మాట్లాడాలా ఇంగ్లీష్ అనేది భావన. గ్రామర్ ద్వారా ఇంగ్లీషే కాదు, ప్రపంచంలో ఏ భాషను కూడా ఎవరు కూడా నేర్చుకోలేరు. ఇట్ డజంట్ హ్యాపెన్. ఎందుకంటే మన హ్యూమన్ సిస్టమ్, ముఖ్యంగా మన మైండ్, ముఖ్యంగా కాన్షియస్ మైండ్ అంటాం, అది ఒక పనిని మాత్రమే చేయగలుగుతాం ఒక టైంలో. మాట్లాడే క్రమంలో గ్రామర్ రూల్స్ గుర్తుకు తెచ్చుకొని, వొకాబులరీ గుర్తుకు తెచ్చుకొని, ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ తయారు చేసుకొని మాట్లాడడం అనేది అసహజం. ఇట్ డజంట్ హ్యాపెన్. అలాంటి ప్రయత్నం మన విద్యా విధానంలో జరుగుతుంది కనుక అది సక్సెస్ఫుల్గా జరగట్లేదు కనుక ఇంగ్లీష్ అంటే చాలా కష్టమైన భాష అనే అపోహ ఏర్పడ్డది. వాస్తవంగా ఇంగ్లీష్ కష్టమైన భాష కాదు, ఇంగ్లీష్ చాలా సులువైన భాష. సో ఈ తప్పుడు అపోహతో ఇక వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా సరైన డైరెక్షన్లో చేయలేకపోతున్నారు. మొదటగా ఏంటంటే ఈ భావనని తీసేయాలి మైండ్లోకి వెళ్ళి. ఇంగ్లీష్ కూడా మిగతా భాషల్లాగానే మాట్లాడుతూ నేర్చుకోవచ్చు అనే కొత్త భావనని ఏర్పరచుకోవాలి. రెండవది ఏంటంటే మన విద్యా విధానంలో విడి పదాలు ఉంటాయి కదా, వొకాబులరీ అంటారు. వాటిని బేస్గా చేసుకొని ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. విడి పదాలని, విడి పదాలుతో ఏ భాష కూడా రాదు, కలపడం కష్టం. అది కలపడానికి మళ్ళీ మనం గ్రామర్ వైపు చూస్తున్నాం. అంటే మళ్ళీ అంతా తిరిగి అక్కడికే పోతున్నాం. ఇట్ డజంట్ హ్యాపెన్. ఏదైనా భాషని మాటలతో నేర్చుకుంటాం, విడి పదాలతో కాకుండా. కనుక ఇంగ్లీష్ని కూడా రియల్ లైఫ్లో వాడే ఎక్స్ప్రెషన్స్ నేర్చుకుంటూ వాటిని మాట్లాడుతూ అభ్యాసం చేస్తే చాలా తక్కువ టైంలో ఎవరైనా నేర్చుకోవచ్చు. మనకి చిన్నప్పటి నుంచి అంటే మన ఎడ్యుకేషన్ పరంగా మస్ట్ అండ్ షుడ్ గ్రామర్ అంటే నౌన్, ప్రొనౌన్, ప్రతి ఒక్కటి వొకాబులరీ వీటన్నిటిని చూసుకోవాలంటే ఇట్ ఈజీ వీటన్నిటిని పెట్టాలంటే మస్ట్ అండ్ షుడ్ గ్రామర్. బట్ మీరన్న వేలో ఎక్స్ప్రెషన్, వాట్ ఈస్ ఎక్స్ప్రెషన్? తెలుగులో చెప్పాలంటే ఒక మాటగా చెప్పొచ్చు. అంటే మీరు చెప్పదలుచుకున్న భావనని ఎక్స్ప్రెస్ చేసే ఒక మాట. అది పూర్తి వాక్యం కాకపోవచ్చు. ఇప్పుడు చూడండి, నైస్ టు మీట్ యూ అన్నాను, సీ యూ లేటర్ అన్నాను, క్యాచ్ యూ లేటర్. ఇవన్నీ కూడా నేను చెప్పదలుచుకున్న భావనని ఎక్స్ప్రెస్ చేసే మాటలు, వీటిని ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఏ భాషనైనా అలానే నేర్చుకుంటాం. ఇప్పుడు తమిళనాడు వెళ్తే తమిళ్ వచ్చేస్తుంది, కేరళ వెళ్తే మలయాళం వచ్చేస్తుంది. ఇవన్నీ పదాల ద్వారా రావు, గ్రామర్ ద్వారా రావు. కేవలం పరిసరాల్లో మాట్లాడుతున్న మాటల్ని విని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని మనం కూడా మాట్లాడితే ఆ క్రమంలో ఆ భాషను నేర్చుకుంటాం. కానీ అలాంటి భావనని మనం నమ్మట్లేదు ఇంగ్లీష్ పట్ల. ఇంగ్లీష్ అంటే అలా కాదు, ఇలా కాదు. ఇంగ్లీష్ కూడా అలాంటి భాషనే వాస్తవంగా. అయితే మూడవది ఏంటంటే మన చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణం లేదు కనుక, ఇంగ్లీష్ మాట్లాడడానికి మన ప్రయత్నమే ముఖ్యం కనుక ఇండివిజువల్ లెవెల్లో ఎంఎస్సి అనే ఒక అభ్యాసాన్ని ఇచ్చాను నేను. ఎంఎస్సి అనే ఒక మెథడ్ని. ఎం అంటే మైండ్ టాక్. రియల్ లైఫ్ ఎక్స్ప్రెషన్స్ని, నిజ జీవితంలో మాట్లాడాల్సిన మాటని మైండ్లో రిపీటెడ్గా అనుకోవడం. ఇది చాలా అవసరం. ఎందుకంటే మన పరిసరాల్లో ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణం లేదు కనుక అది మనం స్వతహాగా కల్పించుకోవాలి. ఎవరెవరు వాళ్ళ రియల్ లైఫ్లో నిజ జీవితంలో అవసరమైన మాటల్ని ఇక్కడ రిపీట్ చేసుకోవాలి. ఎందుకంటే మాట ఇక్కడ ఉంటే కానీ ఇక్కడికి రాదు. ఎస్ అంటే సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్ అంటే స్వతహాగా మాట్లాడుకోవడం. మన చుట్టూ మాట్లాడేవారు ఎవరు లేరు కనుక చాలామంది అంటారు, ఎందుకయ్యా ఇంగ్లీష్ నేర్చుకోలేదు అంటే, ఏం చేయాలి సార్, మా చుట్టూ ఎవరు మాట్లాడేవారు లేరు అంటారు.
మరి చుట్టూ ఎవరూ లేనప్పుడు కూడా ఇంగ్లీష్ నేర్చుకునే పద్ధతిలో మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి కనుక సెల్ఫ్ టాక్ అనేది హెల్ప్ చేస్తుంది. సెల్ఫ్ టాక్ అంటే మీకు మీరుగా మాట్లాడుకోవడం. ఇంతకుముందే చెప్పాను నేను, అది ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఒక శరీర భాష, మజిల్ స్కిల్, ఒక బాడీ స్కిల్. సో మీ స్పీచ్ ఆర్గాన్స్కి ఇంగ్లీష్ మాట్లాడే అనుభవం ఇవ్వాలా. అనుభవం ఇవ్వాలంటే డైరెక్ట్గా వేరే వాళ్ళతో మాట్లాడలేదు, ఎందుకంటే ఇంగ్లీష్ పట్ల మీకు చాలా తప్పుడు భావనలు ఉన్నాయి. ఒకసారి మీరు అలా మాట్లాడితే ఆ ఎక్స్ప్రెషన్స్ని మీ మైండ్ మర్చిపోయినా కూడా మీ స్పీచ్ ఆర్గన్స్ గుర్తుంటుంది, మాట్లాడేస్తాయి. అందుకే మాట ఇక్కడి నుంచి వచ్చిందంటారు, అంటే అవి గుర్తుపెట్టుకుంటాయి. దాట్ ఈస్ కాల్డ్ మజిల్ మెమరీ. ఇది సెల్ఫ్ టాక్. ఇక ఫైనల్గా సి అంటే క్రాస్ టాక్, మిగతా వాళ్ళతో మాట్లాడడం. ఓకే, ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ ఉన్నాయి, మాట్లాడే రిహార్సల్స్ కూడా చేశాం స్వతహాగా. ఇక మిగతా వాళ్ళతో మాట్లాడడం పెద్ద సమస్య కాదు, మాట్లాడవచ్చు. సో ఇలాంటి అభ్యాసం కంటిన్యూగా చేయాలా ఎంఎస్సి అనేది. మీరు అన్నట్లుగా ఇప్పుడు ప్రెసెంట్ మనకి సినోనియమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అంటే నార్మల్గా వర్డ్స్ యూజ్ చేయడం కంటే ఒక సినోనియం యూజ్ చేస్తూ వాళ్ళని అవతలలోకి వాళ్ళకి అర్థమవుతుందా లేదా అన్నది వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఈ సినోనియమ్స్ని మనం బేసిక్లో నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అవుతారా, లేకపోతే వాటితో నేర్చుకోవడం బెటర్ అంటారా? ఈ సినోనిమ్స్, ఎంటోనిమ్స్, ఇంకా చాలా ఇంగ్లీష్ సంబంధించిన విషయాలండి. ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేటివి. చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, ఒక భాష సహజంగా నేర్చుకునే క్రమంలో ఏవైతే ఆటోమేటిక్గా వస్తాయో మన ఇంగ్లీష్ విద్యా విధానంలో వాటిని పుస్తకాల ద్వారా నేర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదే చాలా గందరగోళానికి కారణమవుతుంది. తెలుగులో లేవా సినోనిమ్స్? తెలుగులో లేవా ఎంటోనిమ్స్? తెలుగులో గ్రామర్ లేదా? అన్నీ ఉన్నాయి. కానీ తెలుగులో ఇవన్నీ కూడా సహజంగా భాషను నేర్చుకునే క్రమంలో ఆటోమేటిక్గా వస్తున్నాయి. కానీ ఇంగ్లీష్లో కూడా అలాంటి జరుగుతుంది. కానీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ యూనో ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఈ భాషని చాలా తక్కువ కాలంలో ఇంట్రడ్యూస్ చేయటం, దీన్ని ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా దీన్ని రాతకి చదవడానికి పరిమితం చేయటం, ఇలాంటి కొన్ని విధానాల మూలంగా మన విద్యా విధానంలో కూడా ఈ భాషని రాత భాషగా, చదివే భాషగా ప్రాముఖ్యం సంతరించుకోవటం, ఇలాంటి తప్పుడు బిగినింగ్ మూలంగా వాస్తవంగా భాషల్ని LSRW క్రమంలో నేర్చుకోవాలి. LSRW క్రమంలో నేర్చుకోవాలి. ఈ క్రమంలో నేర్చుకుంటే ఏ భాష కూడా ఇష్యూ కాదు. కానీ ఇంగ్లీష్ భాష మనలాంటి దేశాల్లో ఆ క్రమం మిస్ అయింది. అంటే LS మిస్ అయింది, లిజనింగ్, స్పీకింగ్ మిస్ అయింది మన పరిసరాల్లో. సో దాని మూలంగా రీడింగ్, రైటింగ్ సుదీర్ఘకాలం చేయడం మూలంగా ఇంగ్లీష్ పట్ల ఇవన్నీ ఏర్పడినాయి గందరగోళాలు. కానీ వాస్తవాలు కావు. వీటి పట్ల మనకు క్లారిటీ ఉంటే, ఏం చేయాలి అనే క్లారిటీ ఉంటే, సరైన అభ్యాసం చేస్తూ వెళితే చాలా తక్కువ కాలంలో ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. నేను ఒక 2 day ప్రోగ్రామ్ చేస్తాను. కేవలం 2 daysలోనే ఇంగ్లీష్లో మాట్లాడడంలో లెర్నర్స్ని ఎంపవర్ చేస్తాను. చాలామంది అడుగుతుంటారు, ఎలా అవుతుందండి ఇట్లా? మేము 10 years ట్రై చేసాము, 15 years ట్రై చేసాము, చాలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాము, 30 days, 40 days, 2 months కోచింగ్ తీసుకున్నాము, అయినా ఏం రాలేదు, ఎలా వస్తుందని అంటారు. అంటే ఇంగ్లీష్ రావడానికి రాకపోవడానికి ఇదే ముఖ్యం. మెటీరియల్ అండ్ మెథడ్. ఏ మెటీరియల్ని మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగిస్తున్నాం, ప్లస్ ఏ మెథడ్లో మనం అభ్యాసం చేస్తున్నాం, ఇవి మన ఇంగ్లీష్ నేర్చుకోవడాన్ని ప్రభావితం చేస్తాయి. తప్పుడు పద్ధతిలో నేర్చుకుంటే 10 కాదు కదా 20, 30, 40 ఏళ్ళకు అయినా కూడా రాదు. సచ్చే వరకు ప్రయత్నం చేసినా కూడా రాదు. సరైన మెథడ్లో ఇఫ్ యూ డూ రైట్ థింగ్స్, రైట్ థింగ్స్ విల్ హ్యాపెన్. డూయింగ్ రైట్ థింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ ఫైనలీ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నవల్స్ చదువుతూ ఉంటారు, పేపర్స్, ఇంగ్లీష్ పేపర్స్ చదువుతూ ఉంటారు. సో ఇది కరెక్ట్ మెథడ్ అంటారా? అంటే కొత్త వర్డ్స్ నేర్చుకోవడానికి, కొత్తగా తెలుసుకోవడానికి? మీరు అన్నట్టుగా నవల్స్ చదవటం మూలంగా, పేపర్స్ చదవటం మూలంగా తప్పేం లేదు, భాష నేర్చుకోవచ్చు. కానీ నేర్చుకునే వారి ఫోకస్ మారాలి. ఎలాంటి ఫోకస్ ఉండాలంటే, అక్కడ చదివే క్రమంలో కాంప్రహెన్షన్ మీద ఫోకస్ కాకుండా భాషను నేర్చుకునే దాని మీద ఫోకస్ చేయాలి. అంటే అక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్స్ని నేర్చుకోవాలా, గుర్తుంచుకోవాలా, వాటిని రియల్ లైఫ్లో అదే కాంటెక్స్ట్లో వాడాలా. కానీ అలా చేయట్లేదు. అర్థం చేసుకోవడానికి పేపర్ చదువుతున్నారు, కంటెంట్ కోసం పేపర్ చదువుతున్నారు, ఏమైంది అనేది, అది కూడా తెలుగులో అర్థం చేసుకోవడానికి చదువుతున్నారు. సో దానివల్ల
పెద్దగా ఉపయోగం ఉండదు. సో వాళ్ళ ఫోకస్ మారాలి. అర్థం చేసుకోవడానికి కాకుండా భాష నేర్చుకోవడానికి నవెల్స్ కానీ పేపర్ కానీ చదివితే తప్పేం లేదు, అది సపోర్ట్ చేస్తుంది. మన దానికన్నా ముఖ్యం మాట్లాడడం ముఖ్యం. నార్మల్గా చూసుకుంటే ప్రొనౌన్సియేషన్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది ఈశ్వర్ అంటారు, కొంతమంది ఈశ్వర్ అంటారు, ఒక్కొక్కరి ప్రొనౌన్సియేషన్. అంటే కొంతమంది ఇది రాంగ్ అంటారు, కొంతమంది రైట్ అంటారు. సో ఈ ప్రొనౌన్సియేషన్ అనేది డిఫరెంటా, లేకపోతే అందరూ ఒకేలాగే మాట్లాడాలా? ఓకే, అయితే ఇంగ్లీష్ భాషలో కొంత గందరగోళం ఉంది ప్రొనౌన్సియేషన్ విధంగా, ఉచ్చారణ మూలంగా. రీజన్ ఏంటంటే ఇంగ్లీష్లో తక్కువ లెటర్స్ ఉన్నాయి, కానీ ఉచ్చారణలో సౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. అంతే కదా, 26 లెటర్స్ బట్ సౌండ్స్ ఆర్ మోర్. అందుకే ఫొనెటిక్ స్క్రిప్ట్ అని వచ్చింది, కానీ అది గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది, అది క్లారిటీ ఇవ్వదు. ఇంకో గందరగోళం ఇప్పటికే చాలా ఉన్నాయి ఇంగ్లీష్లో. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, టెన్సెస్ అని, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్, వాటితో పాటు ఫొనెటిక్స్ కూడా యాడ్ చేస్తే ఇంకా గందరగోళం అవుతుంది. అయితే ఈ గందరగోళాన్ని ప్రొనౌన్సియేషను, యాక్సెంట్, ఇంటర్నేషన్, ఇవన్నీ చాలా చాలా మాటలు ఉన్నాయి ఇంగ్లీష్ పట్ల. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ భాషను సహజంగా నేర్చుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా భాషలో ఇన్బిల్ట్ అయి ఉన్నాయి. భాషని అనుకరణ ద్వారా నేర్చుకుంటే, భాషని పరిసరాల ద్వారా నేర్చుకుంటే, వాళ్ళు మాట్లాడిన తీరులో మనం కూడా మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళారనుకోండి, అమెరికా వెళ్ళి ఒక 3 months 6 months అక్కడ ఉన్నారు, మీకు ఏ భాష వస్తుంది? అమెరికా భాష వస్తుంది. అంటే అమెరికా యాక్సెంట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఉచ్చారణ అవసరం లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. సో కనుక ఇవన్నీ కూడా భాషలో ఇన్బిల్ట్ అయి ఉన్నాయి. ఇన్బిల్ట్ అంటే తెలుసు కదా, భాషలు నేర్చుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. కనుక వీటన్నిటి మీద ఫోకస్ లేకుండా భాషను న్యాచురల్గా వీలైతే అనుకరణ ద్వారా, అంటే మీరు ఇంగ్లీష్ న్యూస్ వింటున్నప్పుడు కానీ, ఇంగ్లీష్ వీడియోస్ చూస్తున్నప్పటికి కానీ, ఆ ఉచ్చారణను మనం అనుకరిస్తే ఆటోమేటిక్గా మీరు కూడా ఎవరైనా కూడా అదే ఉచ్చారణతో మాట్లాడే అవకాశం ఉంటుంది. అలా సహజంగా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ని నేర్చుకోవడం కాదు, మనం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా అందరితో అది వచ్చేస్తుందని చాలా చక్కగా చెప్పారు. వ్యూవర్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. జేహో సక్సెస్ మంత్రాలో ఈరోజు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అన్న విషయాన్ని విద్యార్థులకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు బీకే రెడ్డి గారు. మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని చూసి ఇంగ్లీష్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే.